Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 7th మార్చ్ 2019కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. 7th మార్చ్ 2019కు సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొదటగా ఫోర్బ్స్ జాబితాలో అమెజాన్కు మొదటి స్థానం. వివరాల్లోకి వెళ్తే 2019 ఫిబ్రవరి చివరి నాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరల ఆధారంగా ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో బిల్ గేట్స్, మూడవ స్థానంలో వారెన్ బఫెట్లు ఉన్నారు. అయితే భారతదేశం నుండి ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. శివ నాడర్కు 82వ స్థానం, లక్ష్మీ మిట్టల్కు 91 స్థానం వచ్చింది. క్వశ్చన్: 2019 సంవత్సరంలో ప్రకటించిన ఫోర్బ్స్ జాబితా ప్రకారము ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెజాన్. నెక్స్ట్, కృత్రిమ సూర్యుని ఆవిష్కరించనున్న చైనా. వివరాలకు వెళ్తే, శాస్త్ర సాంకేతిక రంగంలో పరుగులు పెడుతున్న చైనా త్వరలో కృత్రిమ సూర్యుని ఆవిష్కరించనుంది. HL2M టోకమాక్ పేరుతో ఈ పరికరం నిర్మాణాన్ని 2019 సంవత్సరంలో పూర్తి చేయనుంది. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో కేంద్రక సంలీనం అనే ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. HL2M టోకమాక్లోనూ ఇదే విధానంలో శక్తి జనించనుంది. క్వశ్చన్: కృత్రిమ సూర్యుని ఆవిష్కరించనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, చైనా. నెక్స్ట్, ప్రపంచ కాలుష్య పూరిత నగరాల్లో భారత్ ఆధిక్యం. వివరాలకు వెళ్తే, భారత్లో కాలుష్య తీవ్రత తాజా నివేదిక ప్రకారము ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 15 భారతదేశంలోనే ఉన్నాయని సర్వేలో తేలింది. గ్రీన్ పిన్ ఆగ్నేషియా సంస్థ సహకారంతో ఐక్యూఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యత పేరుతో ఈ సర్వే రూపొందించింది. గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ 11వ స్థానంలో ఉంది. క్వశ్చన్: ఐక్యూఎయిర్ సంస్థ నిర్వహించిన సర్వేలో మొదటి 20 ప్రపంచ కాలుష్య పూరిత నగరాల్లో భారత్కి చెందిన ఎన్ని నగరాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 15 నగరాలు ఉన్నాయి. నెక్స్ట్, ఢిల్లీ, ముంబై ఐఐటీలకు QS స్థానం. వివరాలకు వెళ్తే, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక క్యాకరెల్లి సిమాన్స్ QS ప్రకటించిన ర్యాంకింగ్లో ఢిల్లీ, ముంబై ఐఐటీలు ర్యాంకులు సంపాదించాయి. ముంబై ఐఐటికి 162, ఢిల్లీ ఐఐటికి 172వ స్థానం దక్కింది. తర్వాత కాన్పూర్ ఐఐటికి 283, మద్రాస్ ఐఐటికి 264వ స్థానం లభించాయి. క్వశ్చన్: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక క్యాకరెల్లి సిమాన్స్ QS ర్యాంకింగ్లో భారత్లో ఏ ఐఐటీలకు స్థానం దక్కింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి మద్రాస్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, అంగారకుడి అంతర్భాగంలో జల వ్యవస్థ. వివరాల్లోకి వెళ్తే, అంగారక గ్రహం అంతర్భాగంలో జల వ్యవస్థ ఉందని నెదర్లాండ్స్కు చెందిన ఊల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడి భూగర్భంలో ఓ భారీ చెరువు ఉన్నట్లు 2018 సంవత్సరంలో యూరోపియన్ అంతరిక్ష సంస్థ గుర్తించింది. తాజాగా మరల అంగారకుడి అంతర్భాగంలో అలాంటి 5 భారీ చెరువులు ఉన్నట్లు తెలిపారు. క్వశ్చన్: ఏ దేశ శాస్త్రవేత్తలు అంగారకుడి అంతర్భాగంలో జల వ్యవస్థ ఉందని తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ డి, నెదర్లాండ్. నెక్స్ట్, వన్డేలకు ఇమ్రాన్ తహీర్ వీడ్కోలు. వివరాలకు వెళ్తే, అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ ప్రకటించారు. పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తహీర్ 2011, 2015 వన్డే వరల్డ్ కప్లలో, 2014, 2016 T20 ప్రపంచ కప్లలో
దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు? క్వశ్చన్. అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమ్రాన్ తహీర్. నెక్స్ట్, T20 ఫార్మాట్ స్మృతి మందాన రికార్డు. వివరాల్లోకి వెళ్తే T20 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పిన్న వయసురాలిగా స్మృతి మందాన రికార్డు నెలకొల్పింది. అస్సాం గువాహటిలోని ఇంగ్లాండ్తో జరిగిన T20 మ్యాచ్తో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. క్వశ్చన్. T20 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అతి పిన్న వయస్సు కలిగిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్మృతి మందాన. నెక్స్ట్, బాంద్రా జామ్నగర్ హక్సఫర్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. వివరాలకు వెళ్తే గుజరాత్లోని జామ్నగర్లో బాంద్రా జామ్నగర్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ కూడా ప్రారంభించారు. క్వశ్చన్. బాంద్రా జామ్నగర్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. నెక్స్ట్, ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు దిగుమతి చేసుకుంటామని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. తెలంగాణ నుండి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ఆఫ్రికా ప్రతినిధి తెలిపారు. క్వశ్చన్. ఏ దేశాలకు చెందిన తెలంగాణ విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్రికా. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ. వివరాలకు వెళ్తే గట్టిక విజయ్ కుమార్ రచించిన తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం, తెలుగులో ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్ ఆంగ్లంలో పుస్తకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ ఎవరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మనము 7th March 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బాయ్.